సో, ఖచ్చితంగా 'రాజా ది గ్రేట్' సీక్వెల్ చేయాలని నాకుంది. సో, రవితేజ గారితోటి చేస్తాను. ఎప్పుడు చేస్తానో తెలీదు గానీ. సో, దిస్ టైమ్ 'రాజా ది గ్రేట్‌లో' నచ్చింది అందరికి రవితేజ గారి క్యారెక్టరైజేషన్. హ్మ్. సో, ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా హ్మ్. సెటైర్‌లు వేస్తాడు, పంచులు ఏస్తాడు. ఇప్పుడు విలన్ దగ్గరకొచ్చి హ్మ్. కత్తి ఆడికే ఇచ్చి ఇది పట్టుకో అని చెప్పి వాడిని ఇలా టచ్ చేస్తాడు. హ్మ్. "ఒరేయ్ బుజ్జా! హ్మ్. ఈడి కండలు బానే పెంచాడు. హ్మ్. 2, 3 దెబ్బలకి ఆగుతాడు రా" అంటాడు. దో హి ఈస్ ఎ విజువల్లీ ఛాలెంజ్. యాహ్! వాడు విలన్ ఇలా ఉంటాడు. యాహ్! సో, ద అప్రోచ్. అదే హ్మ్. సీన్‌లో కత్తి తీసి విలన్‌కి పెడతాడు ఇలా. హ్మ్. నాకిష్టమైన డైలాగ్. "నీకు భయం లేదా?" అంటాడు. వెరీ గుడ్ క్వెషన్ అమ్మా అని చెప్పి అలా కత్తి వాడి స్టిక్‌లోంచి కత్తి తీసి అలా మెడకు పెట్టి, "ఎప్పుడైనా జూకెళ్ళావా? హ్మ్. పులిని దగ్గరగా చూసావా?" హ్మ్. హ్మ్. "చూసానన్నాడు." "భయపడ్డావా?" "భయపడ్డా." "నేను భయపడను. ఎందుకంటే పులి నీకు కనపడుద్ది. హ్మ్. నాకు కనపడదురా." కరెక్ట్. దట్స్ ద హ్మ్. హీరోయిజం అండ్ దట్స్ ద క్యారెక్టర్. ఇంకొక అంటే అదే హ్మ్. సీన్‌లో ఒక ఎక్స్‌ట్రీమిటీ ఎండ్స్. ఇది హ్మ్. టూ హీరోయిక్ అండ్ టూ కామిక్. హ్మ్. రెండిటిని బ్లెండ్ చేసాం ఆ క్యారెక్టరైజేషన్‌లో. హ్మ్. అసలు థియేటర్‌లో చూస్తే విజిల్స్ పడిపోయినాయి ఆ డైలాగ్‌కి. "నీకు పులి కనపడదు, నాకు కనపడదు" హ్మ్. అనగానే సో, ఆ సినిమాలో ఉన్న ఆ సెన్సిబిలిటీస్‌ని హ్మ్. మళ్ళీ పట్టుకొని ఐయామ్ సెర్చింగ్ ఫర్ ఎ గుడ్ ప్లాట్ ఈసారి. హ్మ్. అది యూనిక్ హ్మ్. ప్లాట్ ఏదైనా దొరుకుద్దామని చూస్తున్నాను. ఎందుకంటే ఒక అమ్మాయిని కాపాడటం కూడా అది రొటీన్ హ్మ్. హ్మ్. బ్యాకప్ నేను తీసుకున్నది అప్పటికి ఒక్కడు గాని అన్నీ మనకి హ్మ్. ఆల్రెడీ హ్మ్. చూసిన ప్లాట్‌ఫార్మే. హ్మ్. బట్ దాంట్లో క్యారెక్టరైజేషన్ ఫ్రెష్‌గా ఉండేసరికి నాకు వర్క్ అయింది. హ్మ్. ఈసారి ఐయామ్ సెర్చింగ్ ఫర్ యూనిక్ ప్లాట్ ఏమైనా దొరుకుద్దా? హ్మ్. ఓకే. దొరికితే ఈ 2 బ్లెండ్ అయితే ఇట్ విల్ బి ఎ క్లాసిక్. అవును. హ్మ్. అందుకే అది అటెంప్ట్ చేయదలుచుకోలే. సో, ఓకే. చేస్తే ఈసారి ఆ క్యారెక్టరైజేషన్‌ని ఒక కొత్త రూట్‌లోను, కొత్త ప్లాట్ పాయింట్, కొత్త కథకేదైనా దొరుకుద్దా? హ్మ్. అప్రోచ్ అట్‌లీస్ట్ హ్మ్. హ్మ్. అనేది చూస్తున్నా. ఓకే. నాది కూడా ఒక చిన్న అనాలిసిస్ ఉండే సార్. యాహ్! లైక్ 'సర్లేరు నీకెవరు' చేసిన తర్వాత ఆహ్, 'భగవంత్ కేసరి' ఈస్ అన్ ఆన్సర్ టు నాకు తెలిసి మీరు తీసుకున్న ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ యాహ్! మొత్తం కరెక్ట్. వాటెవర్ సోషల్ మీడియా ఎవ్రీవన్ తీసుకొచ్చి యూ కేమ్ బ్యాక్ ఈ సబ్జెక్ట్ కొత్త సబ్జెక్ట్ తోటి లైక్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనిల్ రావిపూడి సినిమా. యాహ్! అంటే నేను ఇప్పుడు 'ఎఫ్3' సినిమా తీసే టైంకి 'ఎఫ్3' తీశాక సో, నన్ను నేను ఇంకొకసారి రీఇన్వెంట్ చేద్దాం అనిపించింది. సో, నేను డ్రామా చెప్పగలను. నేను ఎమోషన్స్ కూడా తీయగలను. స్టోరీ టెల్లింగ్ కూడా గట్టిగా చెప్పగలను అని చెప్పి 'భగవంత్ కేసరి' తీశాను. దాంట్లో కొన్ని సీన్స్ శ్రీలీల, బాలకృష్ణ గారి మధ్య సీన్స్ ఎక్స్ట్రార్డినరీగా హ్మ్. వర్కౌట్ అయినాయి. అవును. సో, నాకు హ్మ్. నేను ముచ్చటేసింది. యాహ్! నేను ఇది డీల్ చేయగలను. హ్మ్. నాట్ ఓన్లీ కామెడీ, యాక్షన్, హ్మ్. స్టోరీ డ్రామా కూడా చేయగలను. సో, నౌ ఐ హావ్ అనదర్ ఇంకొకటేంటంటే నాకు వుమెన్ సెంట్రిక్‌గా కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ చేసే కథ కూడా ఉంది. అది చేయాలి. హ్మ్. అది ఎప్పుడు చేస్తానో తెలియదు. సో, లైక్ హ్మ్. దట్ ఈస్ అనదర్ యాంగిల్. హుహుహు. స్టోరీ డ్రామాతో అసలు దాంట్లో యాక్షన్ కూడా ఉండదు. ఇట్స్ ఎ స్పోర్ట్స్ డ్రామా. హుహుహు. హ్మ్. ఒక స్పోర్ట్స్ డ్రామా చేద్దామని ఉంది నాకు. హుహుహు. అది చూడాలి అదెప్పుడు. ఓకే. ఇట్స్ లైక్ ఐయామ్ సీ అప్పుడప్పుడు అలా టచ్ చేస్తూ ఒక ఎంటర్‌టైనర్ చేద్దామని. హ్మ్. ఒక ఔట్ ఆఫ్ జోనర్ ఎళ్లి ఒక ఎంటర్‌టైనర్ చేసుకుంటే ఇది నా స్ట్రెంత్ ఎలాగో హ్మ్. లైఫ్ హ్మ్. లైన్. హ్మ్. హ్మ్. అదొక ఎక్స్‌పెరిమెంట్ అలా. హ్మ్.